హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే నిద్ర లేవగానే ఎప్పటిలాగే బయట ముగ్గేసి వచ్చాను. పాలు తోడు పెడుతున్నాను. కాఫీ కలుపుకొని తాగేలోపు ఈ పాలు అయితే చల్లారినాయి. ఇంకా పాలు తోడు పెడుతున్నాను. ఈరోజు లంచ్కి అయితే చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయినాక ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా వేపుతాను. ఈ పేస్ట్లో అయితే పసుపు, సాల్ట్ వేసి వేపుతాను. అలా పసుపు, సాల్ట్ వేయటం వల్ల తొందరగా వేగుద్ది. బాగా వేగి ఆయిల్ పైకి తేలేదాకా బాగా వేపాలి. పసుపు, సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇది వేసాక తొందరగా వేగిద్ది. బాగా వేపేసి ముందుగానే అయితే చికెన్ కడిగి పెట్టుకున్నానండి. పక్కన వాటర్ అంతా వంపేసి బాగా వేగిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది. కింద కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తాను. పక్కన స్టవ్ మీద మా లియో కోసం 4 ముక్కలు తీసి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసాను. అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా వాటర్ లేకుండా చికెన్ వేస్తున్నాను. వాటర్ అంతా బాగా వంపేసుకోవాలి. ఇంకా చికెన్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా, ఉల్లిపాయ పేస్ట్ అదంతా వేగిందంతా ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. వాటర్ వస్తుంది కదా చికెన్లో నుంచి, ఆ వాటర్తోనే ఈ చికెన్ ముక్కలు ఉడికిపోతాయి. ఇంకా దీంట్లో అయితే నీళ్లు వేసే పని ఉండదు. ఇంక ఇట్లా బాగా కలిపాక మూత పెట్టేయాలి. ఇంకా మధ్యలో ఒకసారి కలపాలి. అదిగో చికెన్ ముక్కల్లోంచి వాటర్ బాగా ఊరింది. ఆ వాటర్లోనే ఆ చికెన్ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికేటట్టు బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇంకా వాటర్ అంతా పోయి బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఆ చికెన్ని బాగా వేపాలి. ఇలా వేగింది. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలింది. ఇంకా ఆయిల్లోనే కాసేపు ముక్కల్ని బాగా వేపాలి. పక్కన స్టవ్ మీద చూసారా, మళ్ళీ అవి ఇంకా ఉడుకుతానే ఉన్నాయి. సిమ్లో పెట్టి మెత్తగా ఉడికిస్తున్నాను. ఇంక ఈ ముక్కలు బాగా, చికెన్ ముక్కలు బాగా వేగినాక అల్లం చిన్నులపై పేస్ట్, కారం వేస్తున్నాను.
ధనియాల పొడి వేసాను. గరం మసాలా కూడా వేసి బాగా కలుపుతాను. అల్లం చిన్నులపై పేస్ట్ అవి వేసాం కదా, అదంతా పచ్చివాసన పోయేలాగా బాగా నూనెలో వేపాను. ఇంకా స్టవ్ హైలో పెట్టి బాగా వేపుతూ ఉండాలి. ఇంకా అడుగున అంటుకుంటా ఉండిద్ది కదా, అదంతా గీరుతా మళ్ళీ కలుపుతా అట్లా వేపాలి. అదే టేస్ట్ వస్తుంది బాగా. ఇంకా లాస్ట్ అయిపోయినాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. మళ్ళీ చూసారా ఇంకా ఉడుకుతానే ఉన్నాయి. అది చిన్నది కదా, అందుకని కొంచెం మెత్తగా ఉడకబెడుతున్నాను. అన్నంలో కలిపి పెట్టేస్తే తినిద్ది, లేకపోతే పెడిగ్రీలో కలిపి పెట్టినా తినిద్ది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. గారెలు వేస్తున్నాను. ఇంక గారెలోకి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజు లంచ్కి కూడా పనికొచ్చిద్దని టమాటా చట్నీ కూడా ఎక్కువే చేశాను. ఇంకా పప్పుచారు అయితే ఉన్నాయి. ఇంక ఈ టమాటా చట్నీ, నిన్నటి చికెన్ కూడా ఉంది. చికెన్ ఫ్రై చూపించాను కదా, ఆ చికెన్ ఫ్రై కూడా ఉంది. ఇంక అవి వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంక ఇది కొత్త చీపురండి తీసుకొచ్చారు. అది నూగుండిద్ది కదా, అందుకని ఆ చీపురిని వదిలిద్దామని వాష్ ఏరియా వైపు వచ్చి కూర్చొని కొడుతున్నాను. అది ఓపెన్ చేయకుండానే అందులోనే రాలిపోయిద్ది కదా అది మొత్తం అని చెప్పి ఆ కవర్ అయితే ఓపెన్ చేయకుండా అలా కొడుతున్నాను. మా లియో చూడండి వచ్చి నేనేదో ఆడుకుంటున్నాను అనుకుంటుంది. అది వచ్చి చూస్తుంది దగ్గరికి. ఎంత కొట్టినా రావట్లేదు అది, ఇంకా అది పోవట్లేదు. అందుకని ఇంకా కట్ చేసేస్తున్నాను. బయటంతా నూగు పడకుండా కవర్లోనే పడిద్ది కదా అని అలా కొట్టి చూశాను. ఇంకా నూగంతా మా లియో మీద పడిద్దేమో అని ఎంత అరుస్తున్నా లోపలికి పోవట్లేదు. నేను అరుస్తున్నప్పుడు ఒక అడుగు వెనక్కేస్తుంది, మళ్ళీ ముందుకు వచ్చి చూస్తుంది. దానికేంటో వింతగా అనిపిస్తుంది అనుకుంటా, ఏంటి అలా కొడుతుంది ఏందని చూస్తుంది. అదిగో ఎంత అరుస్తున్నా లోపలికి పోవట్లేదు. అసలు భలే మొండిది. మనం నెట్టే కొద్దీ లోపలికి వెళ్ళమని అరిచే కొద్దీ ఇంకా ముందుకు ముందుకు వస్తుంది. అందుకని మెల్లగా ఎదిలించాల్సి వస్తుంది. నాకేమన్నా కోపం వస్తుంది, ఆ నూగంతా దాని మీద అంతా పడిద్దేమో, తర్వాత అల్లాడిద్దని. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నవ్వు వస్తుంది చూస్తుంటే, అప్పుడైతే తెగ కోపపడ్డాను లోపలికి వెళ్ళని.
ఎంత వచ్చిందో. ఇంకా నైట్కి అయితే బజార్కి వెళ్ళామండి ఈవినింగ్. ఇంకా వస్తా పొద్దున్న చెప్పాను కదా ఆ కర్రీస్ ఉంటే వేసుకొని తిన్నామని. ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చాము. నేతి ఇడ్లీ నేతి దోశ తీసుకొచ్చామండి. అంతకుముందు కూడా తెచ్చారు, అక్కడే బాగుంటాయని తెచ్చాము మళ్ళీ. ఇంకా దాంతోపాటు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అవి కూడా తీసుకొచ్చాము. ఇడ్లీ అయితే చాలా బాగుంటాయండి, కానీ నెయ్యి బాగా భలే ఎక్కువ వేస్తారు. నైట్ పూట అయితే దాహంగా అనిపిస్తుంది, అందుకని ఆ జ్యూస్ అవి తీసుకొచ్చాము. అలా కారం జల్లేసి నెయ్యి ఫుల్గా పోసి ఇస్తారు, బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశ అయితే నాకేమంత నచ్చలేదు, కానీ ఇడ్లీ బాగుంటాయి. జ్యూస్ తీసుకొచ్చాము. గ్లాసులో పోయిపోతా మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.